ప్రియమైన దేవుని పిల్లలారా, మనము క్రీస్తును నమ్మాము అంటే సామాన్యమైన శక్తి కాదు, ప్రభావంగా నిరూపింపబడి ఇంకా ఇంకా ప్రభావము పెరుగుతూ ఉన్నది. క్రీస్తు ప్రభావము కేవలం నమ్మిన వారు యొద్ద మాత్రమే ఆగిపోలేదు. నమ్మక ఎదురు తిరిగి మూర్ఖంగా ప్రవర్తిస్తూ క్రైస్తవ్యాన్ని లేకుండా చేసేద్దామని కంకణం కట్టుకున్న వారిని సైతము కాదనడానికి వీలు లేని వాక్కుతో, జ్ఞానంతో దేవుడు తన వాక్యాన్ని విజయోత్సవంతో ఘనంగా ఘనపరిచి ఊరేగిస్తున్నాడు ప్రతి స్థలమంతు అనడానికి మనకు ఈరోజు గొప్ప ప్రేరణ కలిగించే పాఠం దేవుడు ప్రసాదిస్తున్నాడు. చూడండి, రోమా పత్రిక 1వ అధ్యాయం. రోమా పత్రిక 1వ అధ్యాయం 18 నుండి 20 వచనాల వరకు చూద్దామండి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా అంటే దేవుని కోపం పరలోకం నుండి వస్తుందంట. ఎవరి మీదకి? అవిధేయులైన వారి మీదకి, సువార్తను అడ్డగించే మూర్ఖులైన భక్తిహీనులైన వారి మీదకి. ఎందుకు ఎందుకు దేవుని కోపం వస్తుంది అనే మాటను చెప్తున్నాడు కింద వచనం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సఖ్యమైనది ఏదో అది వారి మధ్య అన్నాడు. చూడండి, ఇక్కడ వారి మధ్య, ఇది హైలైట్ చేసుకోండి. వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచెను. దేవుడు అది వారికి విశదపరచెను. అంటే దేవునికి కోపం ఎందుకు వస్తుందంట? అడ్డగించే వాళ్ళను బట్టి. ఎవరైతే అడ్డగిస్తున్నారో వాళ్ళ మధ్య విశదపరిచాడంట. దేవుని గూర్చి తెలియ సఖ్యమైనది ఏదో అది వారి మధ్యనే విశదపరిచేశాడంట. తర్వాత వచనం, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన పేటపరచబడుచున్నది కనుక వారు నిరంతరులై ఉన్నారు. అంటే ఉత్తరం ఇవ్వలేని వారు, అంటే ఎవరైతే సువార్తను అడ్డగిస్తున్నారో వాళ్ళ నోళ్ళు మూత పడిపోతాయి అని దేవుడు విషయం స్పష్టం చేసేసాడు. ప్రియమైన దేవుని పిల్లల, మనం నమ్ముకున్న క్రీస్తు ఎంత గొప్పవాడో మరి రుజువుల మీద రుజువులు వచ్చేస్తున్నాయి ఈ మధ్య కాలంలో. ముగింపుకి వెళ్ళిపోతుంది, రెండో రాకడికి సమీపం అయిపోతుంది మొత్తం. ఈ వచనంలో చాలా శక్తి ఉంది, చాలా శక్తి సంపన్నమైన మాట. అంటే దేవుని గురించి తెలియశకమైనంత ఎక్కడ పెట్టాడంట? వారి మధ్య అనే మాటకు ఆశ్చర్యపోయే నిజాలు బయటపడుతూ ఉంటే వణికిపోతున్నారు. విరోధులందరూ వణికిపోతున్నారు ప్రియమైన దేవుని పిల్లలు. కాబట్టి మనలో వణుకు కలుగుతుందా?
లోకానికే వణుకు పుట్టించే విషయాలు బయటపడుతున్నాయి. మరి విశ్వాసులమై క్రీస్తు నమ్ముతున్న మనము వణుకు కలిగి ఉన్నాము. ఈరోజు పాస్టర్ గారు నన్ను ఆహ్వానించారు. ఇప్పుడు ఈ క్రైస్తవ్యాన్ని దేవుడు ఏమని పలికాడు? ఏర్పరచబడిన వంశం అని అన్నాడు. భూమి మీద ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళు నాను అని అన్నారు పౌలు గారు మాట్లాడుతూ. అంటే ప్రతి కుటుంబము తండ్రి అనే పదాన్ని బట్టి కుటుంబంగా పిలువబడుతుంది కదా. ఆ మొదటి తండ్రి ఎవరు? దేవుడు. ఆ తండ్రిని బట్టే కుటుంబములన్నీ తండ్రి అనే పదంతో పిలువబడుతున్నాయంట. మరి అలాంటప్పుడు క్రీస్తును నమ్మిన సంఘాలు ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? ఒకే వంశం. నమ్మిన వారందరూ ఒకే వంశం. చుట్టాలుగా వస్తూ వెళుతూ చక్కని ఆదరణగా కనపడుతూ ఉంటారు. చూడండి, మనుషులు చుట్టాలు, ప్రతి ఒక్కడికి భార్య పిల్లలు, అట్లా ఒక కుటుంబం. ఆ కుటుంబాలన్నీ కలుస్తూ ఉంటారు. సెలవుల టయాల్లో, ఫంక్షన్స్ టయాల్లో కలుస్తూ ఉంటారు లోకంలో. అలా మనలో కూడా ఏముండాలంటున్నాడు? ఏముండాలి మనలో? వాస్తవానికి ప్రేమలు, ఐక్యతలు ఆరోగ్యకరంగా ఉండాలి. నమ్మని వారికి వార్నింగ్ ఇస్తున్న దేవుడు నమ్మిన మనకు కూడా అంతకంటే ఎక్కువ వార్నింగ్ ఇస్తున్నాడు. కాబట్టి ఇదిగో నన్ను ఈరోజు మాకంటూ సంఘం ఉంది. నేను మెయిన్ స్పీకర్ గా అనేక ప్రాంతాలకి వెళుతూ ఉంటాను. ఏ సంఘాన్ని ద్వేషించను. ప్రతి సంఘం వారు కూడా పిలుస్తూ ఉంటారు నన్ను. ఎందుకు అంటే మనంతా ఒకే ఫ్యామిలీ, ఒకే కుటుంబం. నా సంఘం అంటే సంఘాలు అంటే ఏంటి? కుటుంబాలు. ఈ కుటుంబాల్లో మరి కరువైన దాన్ని దేవుడు ఆ కరువును తీర్చడానికి చేసే ప్రయత్నాల్లో ఈ పాఠంలో గొప్ప ఆదరణ ఇవ్వబోతున్నాడు ఈరోజు. మనకు ఈ వచన భాగంలో చెప్పబడిన మాట ప్రకారంగా ఆలోచిస్తే 19వ వచనంలో ఏమన్నారు? దేవుని గూర్చి తెలియసఖ్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది అని అన్నాడు. మరి ఆలోచించుట వలన అన్నాడు. తర్వాత జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటగా అర్థమైపోతుంది అవతల వారు నిరుత్తులై ఉన్నారు అని అన్నారు. అంటే నోరు తెరవటానికి వీలు లేకుండా మారిపోతారంట. మరి అలాంటి రుజువుల్లో ప్రియమైన దేవుని పిల్లలారా, ఆశ్చర్యకరమైన ఒక సంగతిని ఒక కాలంలో 1773వ సంవత్సరంలో చార్లెస్ మెసియర్ అని ఒక శాస్త్రవేత్త, అతను ఒక గొప్ప విషయాన్ని కనిపెట్టాడు. ఈ విశ్వంలో, ఈ అంతరిక్షంలో కేంద్ర స్థానంలో ఒక మహాశక్తి అన్ని నక్షత్ర మండలాల్ని పట్టి ఉంచే ఒక శక్తి ఉంది. వర్ల్పూల్ గెలాక్సీ అంటారు దాన్ని. కోట్లాది నక్షత్రాల కలయికతో ఉంటుందన్నమాట. ఆ కేంద్ర భాగంలో ఒక మహాశక్తి ఏదో అన్నిటిని పట్టి ఉంచింది అని అతను ప్రతిపాదించాడు. నాసా ఖగోళ శాస్త్ర అంతరిక్ష శాస్త్రవేత్త బృందము హబుల్ టెలిస్కోప్ ద్వారా 1992వ సంవత్సరంలో ఫోటో తీశారు.
ఫోటో తీసినప్పుడు మొత్తాన్ని పట్టి ఉంచుతున్న ఆ రూపం కనబడిందంట. అది శిలువ ఆకారంలో ఉందంట. ఎవరికి కనబడింది ఇది? శాస్త్రవేత్తలకు. అంటే అన్యులు, ఎక్కువ శాతం అన్యులుగానే ఉన్నారు. క్రైస్తవులుగా ఉన్నవారు ఉన్నారు, కొద్ది మందిగా. ఎక్కువ మంది నమ్మని వారే ఉన్నారు. వాళ్ళు కాదు అనడానికి వీల్లేని ఫోటో బయటకు వచ్చేసింది. అంతరిక్షం మొత్తంకి ఆ నక్షత్ర మండలాలన్నిటినీ పట్టి ఉంచే ఒక శక్తి, ఆ శక్తి ఫోటో మాత్రం 1992 సంవత్సరంలో తీశారు. తీసినప్పుడు శిలువ గుర్తు కనబడింది. అది మానవుల కంటికి కనబడుతుంది. అందుకే దేవుడు ఇక్కడ ఏమన్నాడు? ఆయన అదృశ్య 20 వచనం చదవండి. ముందల నుంచే చదవండి, 19 నుండి చదవండి. ఆ దేవుని గూర్చిన తెలిసఖ్యమైనది ఏదో అది వారి మధ్య అని అన్నాడు. చూడండి, వారి మధ్య అంటే సెంటర్ పాయింట్ చెప్తున్నాడు ఆయన. మధ్య విశదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరచెను. అంటే ఆశ్చర్యపోయింది, లోకమంతా ఆశ్చర్యపోయింది. నమ్మక తప్పల హేతువాదులైనా, హిందువులైనా, ముస్లిమ్స్ అయినా, ఇంకొకళ్ళైనా ఆ పాయింట్ చెప్పుకునేటప్పుడు ఏమని చెప్పుకోవాలి? శిలువ గుర్తు అని చెప్పుకోక తప్పదు. క్రాస్ సింబల్ శిలువ గుర్తుతో కనబడిందంట ఆ ఫోటో. ఇంకా కాదనడానికి వీలు లేకుండా, కింద అన్నాడు కదా 20 వచనంలో, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను, అదే ఏమన్నాడు? ఆలోచించండి అన్నాడు దేవుడు. ఏం ఆలోచించమన్నాడు? ఆయన అదృశ్య లక్షణాలు తెలియాలంటే దేన్ని ఆలోచించాలంట? సృష్టింపబడిన వాటిని ఆలోచిస్తే తేటపరచబడుచున్నది గనుక వారు నిరుత్రులై ఉన్నారు. ఇంకేం చెప్పలేరంట వాళ్ళు బయటికి, ఇంకేమి కాదు అనలేరు. ఇంకా దీన్ని, ఆ ఫోటోని కాదు అని ఎవరైనా చెప్పగలుగుతారా? ఇంకా చెప్పలేరు. సిలువ సింబల్ వచ్చేసిందంట. ప్రేమైన దేవుని పిల్లలారా, చక్కగా మనము ఆలోచన చేస్తే మనకు ధైర్యం. మన జీవితం ఏ పాటిది ఆలోచించండి. మనకున్న కష్ట నష్ట బాధ దుఃఖాల గురించి, మరి ఏ డబ్బు అయినా, ఏ బంధాలైనా, ఏ చదువు అయినా, ఏ ఉద్యోగం అయినా, ఏ సంపాదన అయినా, మరి ఏదైనా మనల్ని రక్షించగలుగుతుందా? ఏ శక్తులు రక్షించలేవు. ఎందుకు అనంటే ఇది కర్మాగారంగా దేవుడు తయారు చేశాడు ఈ లోకాన్నే. ఒక పెద్ద ఫ్యాక్టరీ. ఈ రిపేర్ షెడ్కు బళ్ళు వచ్చినట్లుగా ఇదంతా రిపేరింగ్ సెక్షన్ అన్నమాట. దేవుడు తయారు చేసిన ఈ లోకము ఒక కర్మాగారంలా తయారు చేశాడు. ఇక్కడ బాగవ్వాలి, బాగైన జీవితాలు మరో చోటుకి చేర్చబడాలి. ఎక్కడికి? పరలోకానికి చేర్చబడాలి. ఈ విధంగా దేవుడు గొప్ప సాక్ష్యాన్ని పెట్టేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ తర్వాత 1912 సంవత్సరంలో 1912 సంవత్సరంలో మరి నాసా శాస్త్రవేత్త, జర్మన్కి సంబంధించిన ఖగోళ శాస్త్రవేత్త మార్క్స్ వాల్యూ అతని పేరు. అతను ఒక మిషన్ తయారు చేశాడు. ఒక ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ అని ఒకటి తయారు చేశాడు. దాంట్లో పదార్థాల్లో ఉన్న స్ఫటికాల లోపల ఉండే పరమాణువు అంటే అదృశ్య శక్తులు. ఇప్పుడు మనకు విటమిన్స్, మినరల్స్ ఇన్ని కంటికి కనపడతాయా?
కనపడదు. మైక్రోస్కోప్ లో చూస్తారు వాటిని ఆ ఛాయల్ని గమనిస్తారు. అలా అంతకంటే ఇంకా సూక్ష్మమైన వాటిని ఫోటో తీయటానికి ప్రయత్నించాడంట. ఈ పదార్థాల్లో ఈ అన్ని విటమిన్స్, ఈ ఖనిజాలు, ఇవన్నీ అసలు ఈ విధమైన అన్ని కూడా మరి ఈ పోషకాలన్నీ ఈ ఇంత ఖచ్చితమైన కొలతలతో ఉండటానికి కారణం ఏంటా అని పరీక్ష మొదలు పెట్టారంట. మరి దాంట్లో ఫోటో తీశారు. తీస్తే భూమి మీద ఉన్న ప్రతి పదార్థం, ప్రతి చిన్న దగ్గర నుంచి పెద్దటి వరకు అన్ని జీవరాశులు, మనుషులతో సహా అన్ని జీవరాశులు తినేవి కానీ, ఔషధాలకు వాడేది కానీ, ప్రతి దాంట్లోనూ ఆశ్చర్యం కలిగించే ఒక విషయం కనబడిందంట. శిలువ ఆకారం కనబడిందంట. ఇది అన్నిటినీ పట్టి ఉంచే ఒక మహాశక్తి కనబడిందంట. ప్రియమైన దేవుని పిల్లల, ఆ విధంగా మరి 1914 సంవత్సరములో అతనికి నోబెల్ బహుమతి కూడా ఇచ్చింది. ఇది కాదనడానికి వీల్లేని సాక్ష్యం, కాదు అనడానికి వీలు లేని సాక్ష్యం. క్రీస్తు చెప్పేశారు ముందలుగానే. లూకా సువార్త చూడండి, 21వ అధ్యాయము. లూకా సువార్త 21వ అధ్యాయము. పదిహేనవ వచనాన్ని చూద్దాం. మీ విరోధులందరూ ఎదురు ఆడుటకును కాదు అనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహించును. చూసారా, ఇంకా కాదు అనడానికి ఇంకా వీలు లేదంటండి. ఇంకా తినే దాంట్లో ఆ పరమాణువుల్లో ఫోటో తీశారు. ఆ ఫోటోలో ఏమొచ్చేసింది మాట? సిలువ గుర్తు వచ్చేసేసింది. ఇంకా వాళ్ళు కాదు అనడానికి వీలు లేదు. ఇందాక రోమా పత్రికలో చెప్పినట్లుగా దేవుని గురించి తెలియ సఖ్యమైనది ఏదో దేవుడు అది వారి మధ్య సిద్ధపరిచేశాడు. అంటే అంతరిక్షంలో చూస్తే మధ్య అన్నిటిని పట్టి ఉంచే సిలువ కనబడిందంట. పదార్థాల్లో చూస్తే అన్ని పోషకాలని పట్టి ఉంచే సిలువ సింబల్ కనబడిందంట వాళ్ళకి. ఇంకా కాదనడానికి ఇంకా ఏ శాస్త్రవేత్త కాదు అనడానికి వీల్లేదు. ఇంకా నోబెల్ బహుమతి కూడా ఇచ్చేసారు అని అంటే ఇంకా సాక్ష్యం ఇంకా దృఢపడిపోయింది. ఇంకా ఆ లెక్కలతో సహా, రుజువులతో సహా స్పష్టత ఉండే కొద్దీ పోయే కాలము దగ్గర పడిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోకం పోయే కాలము దగ్గర పడిపోతుంది. మనము చకచక మన ఇల్లు చక్కదిద్దుకునే రోజులు దగ్గరైపోతున్నాయి. అందుకే ప్రపంచ క్రైస్తవులు అందరూ కూడా ఎలా ఉండాలి అని చెప్తున్నాడు. చూడండి, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము. ఒకటో వచనం చూడండి. క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, హెచ్చరిక అంటే దేనికి హెచ్చరిక అనే మాట ఎప్పుడు వాడబడుతుంది చెప్పండి? ప్రమాదానికి ముందు. తుఫాన్ హెచ్చరిక, సునామీ హెచ్చరిక, భూకంప హెచ్చరిక, కరెంటు దగ్గర, ట్రాన్స్ఫార్మర్ దగ్గర బొర్రె బొమ్మ, అదే 2 ఎముకలు మధ్యలో ఏమని రాసి ఉండింది? హెచ్చరిక. హెచ్చరిక అంటే ప్రమాదానికి ముందర వచ్చేది ఏంటి? హెచ్చరిక. ఇక్కడ అదే పదం వాడుతున్నాడు. క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను ప్రేమ వలన ఆదరణ అయినను ఆత్మయందు ఏ సహవాసమైనను. చూడండి, ఇప్పుడు ఈ సంఘ సహవాసము, ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఎవ్వరికి బలవంతంగా ఏమి చెప్పేది ఏముండదు. అంటే వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని బట్టి ఒక విద్యాలయానికి వచ్చినట్లుగా, స్కూల్కు కాలేజీకి వచ్చినట్లుగా వస్తారు నా దగ్గరికి వచ్చేవాళ్ళు.
ఎక్కడైనా ఇంకొక సంఘంలోంచి పిలిచారనుకోండి, అక్కడే ఉండి నన్ను పిలిచినప్పుడు కొన్ని కొన్ని ఆశ్చర్యకరమైన సంగతులు దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి అందుకుంటూ ఉంటారు. అంటే ఒక ఫ్యామిలీ అన్నమాట. క్రైస్తవులందరూ ఏ సహవాసమైనను అని అన్నాడు చూడండి ఇక్కడ. ఏ సహవాసము అయినను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు చూడండి. అంటే అంతరిక్షం ఎలాగైతే ఏకమై, అసలు ఎప్పుడన్నా చిన్న యాక్సిడెంట్ జరుగుతుందా? భూమి ఎప్పుడన్నా షెడ్కి వెళ్ళిపోయిందా? ఎప్పుడన్నా రిపేర్ కోసము? అదే మన బండి అయితే ఎప్పుడన్నా భూమి యాక్సిడెంట్ అయిపోయింది అనే పదం ఎప్పుడన్నా విన్నామా మనము? ఎప్పుడన్నా భూమి అసలు తిరుగుతున్నట్టు మనకు అర్థమవుతుందా? మరి భూమి తన చుట్టూ తాను తిరగటమే కాకుండా సూర్యుడి చుట్టూ భూమి మీద ఏ వాహనము అందనంత, ఏ వాహనానికి అందనంట వేగం. ఆ వేగంతో తిరుగుతుంటే అసలు మనకు తిరుగుతుందనే విషయం మనకు అర్థమే కావటం లేదు అని అంటే, దేవుడు అసలు అంతరిక్షంలో పెట్టిన ఆ శిలువ సింబల్, ఆ శిలువ త్యాగము, క్రీస్తు సింబల్ అసలు ఎంత ఆశ్చర్యకరమైంది ఆలోచించండి. అంటే అంత ఖచ్చితంగా తిప్పుతుంది ఏంటి అని అంటే వాక్యం. యెహోవా వాక్యము బహువేగముగా పరిగెత్తును అని ఉంటుంది కీర్తనలు. అంటే అంటే వాక్యం బహువేగంగా పరిగెత్తుతుంది. ఆ పరిగెత్తే వేగంలో చిన్న యాక్సిడెంట్లు కూడా జరగట్లేదు అని అంటే అంతరిక్షంలో ఏముంది? సిలువ ఉంది. కాబట్టి ఏముంది? అంతరిక్ష కేంద్రంలో ఫోటో తీశారంట వాళ్ళు. ఆ కేంద్రం అంటే మధ్య. ఆ మధ్యలో ఏముంది? దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచెను. నా అదృశ్య లక్షణాలు కావాలంటే మీరు సృష్టింపబడిన వస్తువులన్నిటిని ఆలోచించండి, మీకు తేటగా అర్థమైపోయింది అన్నాడు ఇందాక. అన్నారా? చదవండి ఇప్పుడు. ఏక మనస్కులు అగునట్లుగా, ఏక ప్రేమ కలిగి, ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సు ఉంచుచు. అంటే ఒక్కదాని అంటే ఒక్క సిలువ యందే, సిలువ త్యాగం, క్రీస్తు సిలువ సాక్ష్యం. అంటే ఒక్కదాని యందే అంటే క్రీస్తు మాట యందు, వాక్యమందు, అంటే సిలువ యందు ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషము సంపూర్ణము చేయుడి. అంటే క్రీస్తు యొక్క సంతోషం సంపూర్ణం చేయాలంటే మన మధ్యన ఏమి నిలవాలంట? సిలువ. ప్రియమైన దేవుని పిల్లలారా, సిలువ, సిలువ నిలవాలి. అంటే మనలో సిలువ ప్రేమ నిలవాలి. అంతరిక్షంలో మధ్యన ఉంది. మనం తినే ప్రతి పదార్థంలోనూ అన్ని పోషకాలు సమతుల్యతతో ఉన్నాయి అని అంటే, ఖచ్చితంగా నిర్ధారణగా ఉన్నాయి అని అంటే, ఆ కొలత మారటం లేదు అంటే, వాటన్నిటిని కలిపి ఇచ్చింది ఏంటంట? శిలువ. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి అలాగే 1979 సంవత్సరము డాక్టర్ హమీలా అని స్త్రీ శాస్త్రవేత్త, ఆమె ఒక విషయాన్ని కనుగొంది. ఏంటి అంటే, మనిషి యొక్క శరీరంలో ఒక గొప్ప ప్రోటీన్ ని కనుగొన్నారంట వాళ్ళు. ప్రోటీన్ ఏంటిది అని చూస్తే, శరీరము సుమారు 125 లక్షల కోట్ల కణాలతో నిర్మాణమైంది. అంటే మట్టితో కదా తయారు చేశాడు దేవుడు. మట్టిలో ఉన్న ప్రతి కణము మన శరీరంలో ఉందన్నమాట. 125 లక్షల కోట్ల కణాలు. ఈ కణాలన్నిటినీ పట్టి ఉంచే, అతికించే ప్రోటీన్ అంటది. ఇది శిలువ ఆకారములో 1980 సంవత్సరంలో జూన్ 8వ తారీఖున అధికారికంగా ప్రకటించేశారు. ఆ విషయాన్ని ఫోటో తీశారు. అంటే మనిషి శరీరములో
దాని పేరు కూడా లామినన్ అని పెట్టారు. దాని పేరు ఏంటి? లామినన్ అని పెట్టారు పేరు. మీరు కావాలంటే చూసుకోవచ్చు. లామినన్ అని సెర్చ్ చేస్తే మీకు దాని గురించి హిస్టరీ బయటకు వచ్చేసేసి. అంటే అది ఏ ఆకారంలో ఉన్నది అనేది దాన్ని చూశారంటండి. చూస్తే అది శిలువ ఆకారంలో ఉన్నదని 1980 సంవత్సరము జూను 8 నిర్ధారణ చేసేసారంట. ఆ ఫోటోని అధికారికంగా ప్రకటించేశారంట. ఇప్పుడు మన శరీరం లోపల అన్ని కణాలని అధికించే ఒక ముఖ్యమైన ప్రోటీను అది గనక మనకు హెల్ప్ చేయకపోతే చర్మము పొక్కులు వచ్చేస్తాయంట, చర్మం ఊడిపోయిందంట, ఆ కిడ్నీలు దెబ్బతింటాయంట, అసలు మనిషి శరీరమే కుప్పకూలిపోయిందంట, చావటమే, ఇంకా బతకటానికి వీల్లేదు మనిషి. అలాంటి కణము, ప్రియమైన దేవుని పిల్లరా, అన్ని కణాల్ని పట్టి ఉంచే ప్రోటీన్, దాని పేరే ఏంటి? లామినన్. అంటే మీ నోటికి కూడా తిరుగుతుంది అన్నమాట, తేలికైన పదం లామినన్. లామినేషన్ అంటారు కదా, అది కోడ్ భాష గుర్తు పెట్టేసుకోండి. లామినేషన్ అంటారు, ఇది లామినన్ గుర్తు పెట్టేసుకోండి. ఏదైనా ఫోటో లామినేషన్ చేయాలంటుంటారు కదా మీరు, ఆ టైప్ గా గుర్తు పెట్టుకోండి. అంటే ఈ లామినన్ అనే ఈ ప్రోటీను మనిషి శరీరంలో అన్ని కణాలను పట్టి ఉంచుతుంది అని అంటే, ఈ రోజు క్రీస్తును తిట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు హాయిగా ఆ రోజు తిన్నారు అంటే ఇదిగో ఈ సిలువ వాళ్ళని, వాళ్ళ శరీరంలో ఉన్న ఈ సిలువ వలన మాత్రమే ఇది జరుగుతుందని కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో చక్కగా వ్రాయించి పెట్టేశాడు దేవుడు ముందుగానే. చూడండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 16-17. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి ఎందున్నవియు దృశ్యమైనవి గాని, చూడండి ఇందాక మనం అనుకున్నామే దృశ్యమైనవి అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వమును ఆయన యందు సృజింపబడెను. చూసారా? అంటే ప్రతి పదార్థం. ఇంకో విషయం, ఈ లామినన్ అనేది కేవలం మనిషిలో మాత్రమే కాదంట, ప్రతి పురుగు, ప్రతి పక్షి, ప్రతి జంతువు, ప్రతి పశువు, ప్రతి జీవరాశుల్లో సేమ్ లామినన్ ఉంటుందంట. అర్థమైందా? అంటే శరీర కణజాలన్నిటినీ పట్టి ఉంచే ప్రోటీన్ లామినన్, దాని పేరు. దీన్ని ఫోటో తీస్తే అందరూ ఆశ్చర్యపోయారంట, అందరూ కూడా. క్రీస్తు నమ్మని ద్వేషించే వాళ్ళు సైతం ఇంకేం అనలేక ఆ మాటను ఒప్పుకున్నారంటే. అంటే ప్రతి జీవరాశిలో ఉండేది, ప్రతి ఆకాశ నక్షత్రములన్నింటినీ పట్టి ఉంచేది, ప్రతి పదార్థం, మనం తినే ప్రతీది, అలాగే త్రాగే నీళ్లు మరి క్రిస్టల్స్ లా కనబడతాయి అంట అవి, తాగే నీళ్లు, వాటిని పట్టి ఉంచేది కూడా మళ్ళీ సిలువేనంట. సిలువే. మంచు ఉంది కదా, మంచులో ఒక్కొక్క రాలే ఆ కణాన్ని, ఒక్కొక్క దాన్ని మైక్రోస్కోప్ లో క్రిస్టలోగ్రఫీ అనే దాంట్లో చూశారంట వాళ్ళు. చూసినప్పుడు అది గొప్ప గొప్ప ఆకారంలో ఒక్కొక్క మంచు బిందువు ఇంకొక రేణుకు సంబంధం లేని రూపాలంట. ఒక్కొక్క దాని లోపల మళ్ళీ సిలువాకారమే ఉందంట మళ్ళీ. అసలు అంత సూక్ష్మమైన వాటిని అందుకే ఇక్కడ రాయించి పెట్టేశాడు దేవుడు, ఎప్పుడో రాయించి పెట్టేశాడు. ఎంత గొప్ప మాట చూడండి, ఎంత గొప్ప మాట ప్రియమైన దేవుని పిల్లలారా. మరలా చదవండి, కొలస్సీ పత్రిక 1:16. ఏలయనగా
అంటే 15 కూడా చూద్దాము, అప్పుడు ఏలయనగా అనే మాటకు క్లారిటీ వస్తుంది. ఆయన అదృశ్య లక్షణములు, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి. అదండి, అందుకే ఈరోజు మనము ఏం పాఠం పేరేమని పెట్టుకున్నాం టైటిల్? సృష్టిలో లిఖితమైన శిలువ మర్మం. అంటే దేవుడు సంతకం పెట్టాడు. ఏం సంతకం అది? శిలువ సంతకం. అర్థమైందా? అంటే మొత్తంలో అదే ఇక్కడ చెప్తున్నాడు, ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశముందను అందు ఉన్నవియు భూమి యందు ఉన్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. ఆయన యందు సృజింపబడెను. అంటే శిలువ అంటే మధ్యలో ఏముంది? ప్రతిదానికి శిలువ. అంటే శిలువ అంటే ఇంకా మీకు బాగా చెప్పాలంటే, ఒక బండి తయారు చేయాలంటే ఒక లారీనో బస్సునో కారో జీపో చాసెస్ అని ఉంటుంది మధ్యలో, దాన్ని బట్టే దానికే ఫిట్టింగ్ చేస్తారు. పైన బాడీ దగ్గర నుంచి కింద టైర్ల దాకా మొత్తం ఫిట్టింగ్ ఆ చాసెస్ మీద ఉంటాయి. అలాగే మనకు అస్థి పంజరం ఉంటుంది కదా లోపల, ఒక బండికి చాసెస్ ఉన్నట్లుగా చాసెస్ అంటారు ఉన్నట్లుగా, అంతగా ఈ మొత్తానికి మూలం ఏంటంట? శిలువ. అసలు ఎంత చక్కగా చెప్పేశాడు చూడండి. ఆయన యందు సర్వమును అనే దగ్గర అండర్లైన్ చేసుకోండి. సర్వమును ఆయన యందు సృజింపబడింది. అంటే ఇప్పుడు ఒక చాసెస్ తీసుకొని దానికి అన్ని ఫిట్టింగ్ చేసి టైర్ల దగ్గర నుంచి పైన బాడీ వరకు మొత్తం ఎలా బిగిస్తారో అలా శిలువ ఆకారానికి మొత్తం బిగించాడంట దేవుడు. అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు అన్నమాట. సర్వమును ఆయన యందు సృజింపబడింది. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడింది. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. 20వ వచనం చూద్దాం. ఆయన శిలువ రక్తము చేత ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి. ఎంత కమ్మని మాట అండి. డైరెక్ట్ గా శిలువలోకి వచ్చేసాడు దేవుడు. విషయం మనకు అర్థం అవడానికి. చూసారా అసలు ఎంత బాగుందో చూడండి ఈ మాట. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెనని. అంటే ఆకాశంలో నక్షత్ర మండలాలు నివసిస్తున్నాయి అంటే మధ్యలో ఏం పట్టి ఉంచిందన్నాడు ఇందాక మాటల్లో? శిలువ. పదార్థాల్లో ప్రతి పోషకము నిలిచి ఉన్నదంటే మనం తిని అమ్మయ్యా అని ఆకలి తీర్చుకుంటున్నామంటే ఆ పదార్థాలన్నిటికీ ఏం పట్టి ఉంచిందని చెప్పాడు ఇందాక శాస్త్రవేత్త? శిలువ. అలాగే ఈ స్త్రీ శాస్త్రవేత్త ఏం చెప్పింది? మనిషిలోనే కాదు సమస్త జీవరాశుల్లోనూ ఒక ప్రోటీన్ లామినన్. బాగా చెప్పారు, బాగా గుర్తు పెట్టుకున్నాను. లామినన్ అనే మంచి ప్రోటీన్. ఆ ప్రోటీన్ ఫోటో తీస్తే శిలువ ఆకారం వచ్చేసి. అదే ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోక సంబంధము భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను. ఇప్పుడు మోషేతో గుడారం గురించి నమూనా ఇస్తూ దేవుడు పరలోక సంబంధమైన నమూనాలు అని చెప్పాడు దేవుడు. ఆ మాటలు హెబ్రీ పత్రికలో ఉంటాయి. అంటే పరలోకమందున్నవి గాని భూమి మీద ఉన్నవి గాని అని మాట్లాడాడు అన్నమాట ఇక్కడ. వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో
సమాధాన పరుచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయను. చూసారా? అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, మరి అన్ని శక్తులలో అన్నిటినీ పట్టి ఉంచే కేంద్ర బిందువులో శిలువ కనబడుతున్నట్లుగా లోకమంతా కోడై పూస్తున్నట్లుగా ఉన్నది ప్రియమైన దేవుని పిల్లలారా. మరి మనం ఎంతవరకు అంటే అన్యులకే ఈ విషయాలు తెలిసిపోతున్నాయి, వాళ్ళు నమ్మినా నమ్మకపోయి. మరి మనము వారము ఎన్ని వారాలు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు మన జీవితంలో క్రీస్తుని నమ్ముకొని మనలో ప్రేమలు, మనలో ఆప్యాయతలు, మనలో త్యాగాలు, మనలో సహింపు ఎంతవరకు కనబడుతుందో మీ కుటుంబాల్లో వాక్యం వినిన తర్వాత, మీరు వెళ్ళిన తర్వాత మీరు శిలువ త్యాగానికి మీరిచ్చే, దేవునికి మీరిచ్చే ప్రతిఫలం ఏంటి? మీరు ఇవ్వాల్సిన ప్రతిఫలం ఏంటి? దేవునికి మీరు ఇవ్వాల్సింది ఏంటి? తిరిగి న్యాయముగా నడుచుకొనుట. మరి న్యాయంగా నడుచుకొనుట, ప్రేమ కలిగి ఉండుట, సహించుట, భరించుట. మనం ఈ విషయాల్లో మనం ఎలా ఉంటున్నాం? వాక్యం విన్నాము, లోపలికి నింపుకున్నాము, ఆ తర్వాత మన మాటలు, మన చేష్టలు, మన క్రియలు, మన ప్రవర్తనలు మరి దేవుణ్ణి ప్రచురించినట్లుగా బైబిల్లా కనపడుతున్నామా? నిజంగా మొదటి శతాబ్దపు వాతావరణంలో కొరంథీ పత్రిక అంటే కొరంథీ సంఘము ఎలా కనబడింది అనేది ఒకసారి చెప్పుకుందాం. కొలసీ పత్రిక మొయ్యబాకండి. ఒకసారి కొరంథీలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయానికి వెళ్ళి మరలా ఇటు వద్దాము. 2వ వచనాన్ని చూద్దాము. కొరంథీలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక. చూడండి, రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. వీళ్ళు వాక్యం విని వెళ్ళిన తర్వాత అంట జనాలు వీళ్ళని బైబిల్లా చదువుకుంటున్నారంట. ఆ సంఘంలో వారిని మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక అంటే క్రీస్తు పత్రిక మీరే కారా? అంటే బైబిల్ గా మారిపోతున్నారంట వీళ్ళు. మరి మనం అలా ఉన్నామా? మనలో క్రీస్తు శిలువ నిలుస్తుందా? అన్ని పదార్థాన్ని పట్టి ఉంచింది శిలువ, అంతరిక్షాన్ని పట్టి ఉంచింది శిలువ, ప్రతి జీవరాశి శరీరంలో కణాలను పట్టి ఉంచినది శిలువ. మరి మన హృదయాన్ని, సంఘంలో మన హృదయాన్ని, మనందరి హృదయాలను మనం తలా ఒక కణం కాదా దేవునికి? మనం తలా ఒక అవయవాలము అని అన్నాడు కదా మనం గురించి మాట్లాడుతూ బైబిల్లో. మీరు ఒకరికి ఒకరు అవయవాలై ఉన్నారు. అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే పలకాలి అని అన్నాడు. మరి మనము ఎలా ఉంటున్నాము అనేది ఈరోజు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇప్పుడు ఇందాక కొలసీ పత్రిక ఆపాం కదా, అక్కడికి వచ్చేసి ముందుకు సాగుతాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
2వ వచనాన్ని చూద్దాం. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమ యందు ఆతకబడి. ఇప్పుడు సిలువ అనగానే ఏంటి? ప్రేమ. సిలువ అంటే ఏంటి? ప్రేమ. క్రీస్తు సిలువ వేయబడ్డాడంటే ఆ సిలువలో ఏముంది? ప్రేమ. ఇప్పుడు అన్నిటినీ సిలువ పట్టి ఉంచింది మన ప్రాణానికి అమ్మయ్య అని నెమ్మది కలగజేస్తుంది. నీతిమంతులు, అవినీతిమంతులు అందరినీ తృప్తిపరుస్తుంది ఎవరు? సిలువ. అంతే కదా? సిలువ. ఇందాక అన్నాడు కదా, ఆయన సిలువ రక్తము చేత సమస్తమును అని అన్నాడు కదా, కొలసి పత్రికలోనే అన్నాడు కదా ఇందాకటి మాట. 20 వచనాల్లో చెప్పేశాడు కదా, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెనని ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి అన్నాడా? అంటే సిలువతో అన్ని ఐక్యమై మనం తినడానికి, నిద్రపోవటానికి, అన్ని సుఖ సంతోషాలు నెమ్మదిగా అనుభవించడానికి అందరి కోసం సిలువ పట్టి ఉంచితే అన్నిటినీ మనము మన హృదయాల్లో మనము కల్పించుకొని, అంటే అదంటే దేవుడు పెట్టేశాడు, సిలువ అంటించి పెట్టేశాడు. కానీ ఇప్పుడు మన దగ్గరకు వచ్చేటప్పుడు ఏమంటున్నాడు? నేను అన్నిట్లో పెట్టేశాను కానీ మీరు నా స్వరూపాలుగా, నా పోలికలో మీరు మార్చబడాలి. నా అంతటి ఓరుగా మీరు నా బిడ్డలుగా మారాలి. కాబట్టి మీరే పెట్టుకోవాలి సిలువ అని అన్నాడు. మీరే. అంటే ప్రేమ యందు మనం ఏమవ్వాలంట? అతకబడాలంట. అతకబడాలి. చూడండి లూకా సువార్త 9వ అధ్యాయం 22వ వచనం. కొలసి పత్రిక ఇంకా మూసేయచ్చు. అంటే మనమందరము క్రీస్తు ప్రేమ యందు అతకబడిన వారమై ఉండాలి. మనిషి కుమారుడు బహు శ్రమలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విసర్జింపబడి, చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని చెప్పారు. ఇది తప్పదు, ఇది జరిగిపోయింది అన్నాను చెప్పి అసలైన పాయింట్ ఇప్పుడు మనకు వస్తుంది చూడండి. తర్వాత 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడలా తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము నా సిలువను అన్నాడా, తన సిలువ అన్నాడు ఇక్కడ. అంటే మన శరీరాన్ని పట్టి ఉంచినది సిలువ, మనం తినే వాటిని పట్టి ఉంచినది సిలువ, మనము అనుభవించే వాతావరణం తాలూకు అంతరిక్షంలో అంతా ఆ బలాన్ని మొత్తాన్ని మరి పట్టి ఉంచిందేంటి? సిలువ. కానీ ఇక్కడ మాత్రము ఏమంటున్నాడు? తన సిలువ. ప్రతివాడు తన సిలువ. ప్రతివాడు ఎవరికై వారు తన సిలువ. అంటే ఇప్పుడు మన హృదయాల్లో మనం పెట్టుకుంటేనే తప్ప సిలువ నిలవదు. అంటే మనం చేయాలి ఈ ప్రయత్నం. అంటే బైబిల్లో ఉన్న వాక్యాన్ని మనం ఏం చేయాలి? లోపలికి నింపుకొని మనం అతికించాలి. ప్రేమ యందు మనము అతకబడాలి. మనం ప్రయత్నాలు చేయాలి. దేవుడు చేయడు ఇక్కడ. ఎందుకంటే దేవుడు మెటీరియల్ అంతా ఇచ్చేసి మనల్ని ప్రేరేపిస్తాడు. అంతే, ప్రేరేపిస్తాడు. ఇది ఇలాగే ఉంచి సామెతల గ్రంథం 3 త్వరగా చూడండి, ముగించేస్తున్నాం, సమయం అయిపోయింది. 3వ అధ్యాయం 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు, అంటే ఎవరు ఒప్పుకోవాలి? ఇప్పుడు మనం ఒప్పుకోవాలంట. ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయడు. ఒప్పుకోలేదు కాబట్టి ఇస్కరీతీయుడు మిస్ అయిపోయాడు. అవునా?
ఒప్పుకోలేదు కాబట్టి చాలా మంది మిస్ అయిపోయినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు మనం ఒప్పుకోవాల్సిన మన డ్యూటీ మనం వచ్చాము. ఇప్పుడు మన డ్యూటీలోకి మనం వచ్చేసాం. షిఫ్ట్లు వారీగా డ్యూటీలు ఎక్కుతున్నాం. అన్ని తరాల వాళ్ళు, వాళ్ళ తరం అయిపోయి మన తరంలో మనం డ్యూటీలో ఉన్నాం ఇప్పుడు. అవునా? ఒక ఫ్యాక్టరీలో షిఫ్ట్లు వారీగా ఉంటాయి కదా డ్యూటీలు. ఆ విధంగానే ప్రియమైన దేవుని పిల్లలారా, మనము మన తరంలో ఉన్నాం ఇప్పుడు. మనం ఒప్పుకోవాలి. ఇందాక చోటుకు వచ్చేసేయండి. ఎవడైనా నన్ను వెంబడింప కోరిన ఎడల వాడు తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, బాగా ఆలోచించండి. ఇంకొక చిన్న వచనం చూద్దాము. యోహాను సువార్త 10వ అధ్యాయం 35వ వచనం చూడండి. లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యము ఎవనికి వచ్చెనో వారే దైవములు. చాలు. అంటే దేవుని వాక్యం ఎవరికి వస్తే వాళ్ళు ఎలా మారిపోతారంట? దైవములుగా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు మనము ఎలా మారిపోవాలి? క్రీస్తు స్వరూపంలోనికి మారిపోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు స్వరూపము మనలో ఏర్పడు వరకు ప్రసవ వేదన అనుభవించాలన్నారు బోధకుడుగా పౌలు గారు తన సంఘంతో మాట్లాడుతూ. అలాగన మనము ప్రేమ యందు అతకబడిన వారమై ఉండాలి. సిలువ మన లోపలికి మనం నింపుకోవాలి. వాక్యమే సిలువ. ఈ వాక్యం అనే సిలువను మనం ఏం చేయాలి? మన లోపలికి నింపుకొని నిలుపుకోవాలి. ఎవడైనను ఈ రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపని ఎడల దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన వాక్యముని ఎత్తుకొని పోవును అని అన్నాడు. అంటే నిలుపుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనది. కాబట్టి ఇప్పుడు ఇస్కరియోతు ఏమని పిలిచాడు? మీలో ఒకడు సాతాను. అంటే వాక్యం ఎవరికి వచ్చిన వారు దైవములైతే వాక్యం రాని వారు ఎవరు? సాతాను అని పేరు. వాక్యం వచ్చిన వారికి దైవములు అని పేరు. దేవుని బిడ్డలు అని పేరు అన్నమాట. అంటే ఎంబీబీఎస్ చదివితే డాక్టర్ అవుతారు, మరి బీడీ చదివితే టీచర్ అవుతారు, బీటెక్ చదివితే ఇంజనీర్ అవుతారు, బైబిల్ చదివితే దైవం అవుతారు. దేవుని వాక్యం ఎవరికి వచ్చేనో వారే దైవములు అని అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు సిలువను మనం నిలుపుకోవాల్సిన బాధ్యత కలిగిన భక్తులం మనం. కాబట్టి ఇప్పుడు మీ దగ్గరికి నేను వచ్చాను, మరి నన్ను దేవుడు పంపించాడు. మనం అందరము బంధువులం. సంఘాలన్నీ ఏంటి? బంధువులు, బంధు జనాంగం, స్వజనులు అని అన్నాడు బైబిల్లో. స్వజనుల బృందం అన్నమాట ఇది. స్వజనుల బంధం, ఏర్పరచబడిన వంశం. కాబట్టి మనము సమయము అయిపోయింది కాబట్టి, అయిపోయిందండి సమయం అయిపోయింది కాబట్టి మరలా ఇంకా దేవుడు ఏదన్నా సమయం ఇచ్చినప్పుడు ఆ సమయంలో మనం అందుకోవటానికి ప్రయత్నిద్దాం. మనలో ఏం కావాలి? ఐక్యత, ప్రేమ. ప్రేమ చేత మనము అతకబడిన వారమై ఉండాలి. ఈరోజు నీతి ఏంటి? ఈ పాఠం అంతట్లో ప్రేమ యందు అతకబడాలి. మనం అతకబడాలి. అన్ని అతకబడినవి మన కోసం, శిలువలో అతకబడినవి. మరి మనము మన హృదయాలను శిలువలో అతకబడేలా ప్రయత్నించాలి. ప్రియమైన దేవుని పిల్లలు, మన హృదయాలు ఏక మనస్సు, మనం ఇందాకేమన్నాడు? ఏక మనస్సు గలవారై ఉండి అన్నాడా? ఏ ఒక్కదాని అందే మనసు ఉంచుచు ఏక ప్రేమ గలవారై ఉండి నా సంతోషము సంపూర్ణము చేయుడి అని అన్నాడు. అంటే మనం అందరిలో ఒకే ఒక్క వాక్యం నిలవాలి. ఏక ప్రేమ ఉండాలి, ఏక సహవాసము. మన ఏ సహవాసమైనా సరే మనలో మనకు దేవుడు ఒక హెచ్చరికనిచ్చాడు. ఐక్యత కలిగి ఉండమన్నాడు.
ఆ విధంగా మనలో భేదాలు లేకుండా చూసుకోమన్నాడు. వాక్యాన్ని బట్టి అతకబడి మీ హృదయాలను జాగ్రత్తగా అతికించుకొని జాగ్రత్తగా నిలవండి అన్నాడు. సిలువగా కనపడండి అవతల వారికి అని అన్నాడు. ప్రతి దినము ఎవరి సిలువ వారే ఎత్తుకొని వెంబడించాలని అన్నారు క్రీస్తు. ప్రియమైన దేవుని పిల్లలారా, గుర్తు పెట్టుకోండి. అంటే మనం మొట్టమొదటిగా చదువుకున్న వచనం గుర్తుంది కదా మీకు? అంటే దేవుని గూర్చి తెలియసఖ్యమైనదేదో అది వారి మధ్య దేవుడు విశదపరచెను. ఎంత మర్మం ఉందో చూడండి ఆ మాటలు. అందుకే సృష్టిలో లిఖితమైన శిలువ మర్మం ఈరోజు పాఠం మీరు విన్నది. ఓకేనా? ఓకేనండి. మీ అందరి హృదయాల్ని దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. నా నోటితోనే ఒక చిన్న ప్రార్థన చేసి పాస్టర్ గారికి అప్పగించుకున్నాం సమయం. సర్వ సృష్టికి ఆది సంభూతుడు అయిన మా కన్న తండ్రి అయిన దేవ, మీ యొక్క ఉన్నతమైన కృపా కనికర కటాక్షములతో సమృద్ధి మీ ప్రేమను క్రీస్తు శిలువలో పెట్టి తండ్రి అదృశ్య లక్షణాలను పసిగట్టడానికి జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వాటిని ఆలోచించటం వలన వారు నిరుత్తరులై ఉన్నారు అని మాకు అభయహస్తాన్ని ఇచ్చారు తండ్రి. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదు అనుటకును వీలు కాని వాక్యమును జ్ఞానమును మీకు అనుగ్రహించును అన్న మీ మాట ప్రకారం ఇదిగో ఈ సృష్టి అంతట్లు మీరు సంతకం పెట్టేశారు. శిలువ సంతకం పెట్టేశారు, ముద్ర స్టాంప్ వేసేసారు. మరి లోకమంతా కాదు అనడానికి వీల్లేని గొప్ప సాక్ష్యము శిలువ సాక్ష్యం, మేము సత్య సాక్ష్యము మేము పసిగట్టి ఉన్నాము తండ్రి. మరి మేము మా ఇళ్లకు, మా లోకంలో బుద్ధి నిమిత్తం మా సంపాదనలకు, మా లోకంలో ప్రతి శరీర పోషణ, కుటుంబ పోషణ నిమిత్తమైన మరి అన్ని వ్యవహారాల్లోనూ మేము ఎక్కడికి వెళ్ళినా మీ క్రీస్తు పత్రికల్లా మేము కానవస్తూ వినవస్తూ మీ కంటికి కనువిందుగా మీ చెవులకు వినసంపుగా ఉండులాగున తండ్రి, మీరు మాలో ప్రతి ఒక్కరికి తోడు నీడగా ఉండండి. పాస్టర్ గారు చక్కని ఆత్మీయ విందు ఏర్పాటు చేసి 1-4 సార్లు మరి ఈ విషయం గురించి పాస్టర్ గారిని పిలిచాను. మరి పిలిచారా, చెప్పారా అని మరలా మరి మాధవి బిడ్డ దగ్గరికి వెళ్ళి మరి విచారించి స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని మరి చక్కగా మరి ఆసక్తితో ఎదురు చూసి మరి బిడ్డలందరినీ సమకూర్చి ఎంత ప్రయాసపడిన పాస్టర్ గారిని, ఆయన సంఘం అంతటిని, ఆయన కుటుంబంలో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. అలాగే ఇదిగో ఈ వాక్యం సన్నిధికి తీసుకుని వచ్చిన మాధవి బిడ్డ యొక్క కుటుంబం అంతటిని మరి చక్కని మీ యొక్క ఉన్నతమైన కృపతో ఆదరించండి. తహతహలాడే ప్రేమతో, పరితపించు హృదయంతో, ఆసక్తితో, ఏ భేదము లేకుండా, మనసులో సడుగులు కూడా లేకుండా చక్కగా బిడ్డలందరూ మరి చక్కగా చెవులు ఓపెన్ చేసి, చెవులు విశాలపరుచుకొని విశాలపరిచిన హృదయాలలో మీ మాట నింపుకున్నారు తండ్రి. మరి బిడ్డలకు తమ రోగ బాధల్లో, అప్పులు బెడదలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక లేని సమస్యలు, కుటుంబ కలహాల మధ్యన బిడ్డలు మీ శిలువ తోడు పొందుకొని లాగున్న బిడ్డల్లో మీ యొక్క ఉన్నతమైన సహాయము దయచేసి, చెప్పుకోలేని బాధల్లో ఉన్న వారిని సైతం మీ శిలువ సాక్ష్యంలో, శిలువ మర్మంలో ఉన్న భాగ్యంలో మరి క్రీస్తు ప్రేమ యందు అతకబడిన విధానంలో వారికి నెమ్మది ఎంత గొప్పగా, ఎంత స్పష్టంగా వేగిరమే వారిని నేను రక్షించదును అని మీరు చెప్పిన మాట మరి నెరవేరులాగున తండ్రి, బిడ్డలు వాక్యమందు సహృదయంతో చక్కగా ప్రవర్తించులాగున తండ్రి, బిడ్డలను దీవించి బలపరిచి ఆశీర్వదించండి. ఈ సమయాన్ని మీరు ఎంతో ఆశగా మాకు అప్పగించి ఉన్నారు కాబట్టి మాలో ప్రతి ఒక్కరమును మీకు నిండు మనసుతో కృతజ్ఞతా స్తోత్రాలు క్రీస్తు పేరిట ఎల్లవేళలా అన్ని పరిస్థితుల ప్రభావం యందు చక్కగా స్పష్టంగా ఉత్సాహ స్తోత్రాలతో మీకు మహిమనిచ్చేలా మమ్మల్ని అందరినీ దీవించండి. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. ఈ కార్యక్రమం అంతట్లో బిడ్డల్లో వాక్యం ఎత్తుకొని పోవడానికి వీలు లేనంతగా దుష్టుని అడ్డగించండి. దుష్ట శక్తుల ప్రభావాల్ని తరమండి. బిడ్డల చుట్టూ మీ శిలువను కంచెగా వేయండి. ఈ ప్రార్థన మీరు విని ఫలాన్ని ఇచ్చేశారన్నంతగా దృఢమైన నమ్మకంతో, అపారమైన విశ్వాసం కలిగి ఈ ప్రార్థన
మీ ప్రియకుమారుడును మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామమున మీకు సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.